దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తున్న మొయిబాబు సార్కి, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఇంతకు మునుపు సీతాయనం చదువుకున్నాము, ఇప్పుడు ఆత్మాయనం చదువుకుంటున్నాము. ఆత్మాయనంలో నిన్నటి రోజున యుద్ధ విమానంలో నుండి అక్కడ యుద్ధం జరుగుతూ ఉండగా యుద్ధంలో ఆ విమానంలో నుండి ఒక పైలట్ కింద పడిపోవటం జరుగుతుంది. ఆత్మస్వరూప రూపంలో ఉన్న చార్లెస్ మరి భారతీయ నేస్తం వాళ్ళ అన్నగారు అతని దగ్గరికి ఆత్మస్వరూప రూపంలో వెళ్ళటం జరుగుతుంది. కానీ అతనికి ఏ విధంగానూ వీళ్ళు సహాయం చేయలేకపోతారు. అంతవరకు నిన్న మనం స్వాధ్యాయనంలో చదువుకున్నాము, ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా సహాయపడగలరో ఇప్పుడు నువ్వే చూస్తావు అన్నాడు మా భారతీయ నేస్తం. మరి జ్ఞానం ఉంటే అతనికి ఎలాగైనా సహాయం చేయొచ్చు అని అతని భావన అన్నమాట. మేము వచ్చి నేల మీద నిలబడ్డాం. ఆ పైలట్ శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అసలు అది మానవ శరీరం అంటే కూడా నమ్మలేనంతగా కాలిపోయింది. కానీ అసలు సిసలైన అతను సూక్ష్మ శరీరంలో ఆ శవం పక్కనే నేల మీద నిలబడి ఉన్నాడు. అతనిలో నుండి ఆత్మస్వరూప రూపం బయటకు వచ్చి ఆ కాలిపోతున్న శరీరాన్ని చూస్తూ ఉన్నాడంట. హడలిపోయి ఉన్నాడు, చాలా వ్యధపడుతున్నాడు. మా నేస్తం అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఈయన మాటలు అతనికి వినిపించినట్లు లేవు. అసలు అతన్ని పట్టించుకున్నట్లే లేదు. రగ్గు లాంటి దళసరి పదార్థం ఒకటి మా ఎదుట నిలబడి ఆ సూక్ష్మ శరీరాన్ని చుట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనపడింది నాకు. అతను వీళ్ళని చూసి ఆ గాబరాలో వీళ్ళతో మాట్లాడటానికి కానీ వీళ్ళని చూడటానికి కానీ ఇష్టపడట్లేదన్నమాట. ఆత్మస్వరూపం శరీరంలో నుండి అప్పుడే బయటకు వచ్చింది. ఆ శరీరం కాలిపోతూ ఉంటే బిత్తరపై చూస్తూ పక్కనే నిలబడి ఉందంట. చూడటానికి ఎలాస్టిక్ పదార్థంలాగా కనపడుతోంది. స్పష్టంగా ఉన్న హాస్టల్ రూపాన్ని దాదాపు పూర్తిగా చుట్టేసింది. అది ఒక దెయ్యంలాగా కనపడుతుంది అని మాత్రం చెప్పగలను. అది నేల మీద పడున్న స్థూల శరీరం నుంచి వచ్చింది. ఇనుము అయస్కాంతముతో ఆకర్షించబడినట్లు అది ఆ పక్కనే నిలబడి ఉన్న ఆకారం పట్ల ఆకర్షించబడుతూ ఉంది. ఆ శరీరంలోంచి వచ్చిన ఆ ఆత్మస్వరూప రూపం ఎలా ఉందంటే ఒక దెయ్యం మాదిరిగా, అంటే నల్ల పొగ మాదిరిగా, దళసరిగా, ఒక రేకు మాదిరిగా అలా ఉందంట. అది నిజంగా ఏమిటి అన్నది తర్వాత తెలుసుకున్నాను. అది ఎథరిక్ డబుల్. ఎథరిక్ మన శరీరం లోపల సూక్ష్మ శరీరం ఎలా అయితే ఎథరిక్ కోటింగ్తో ఉంటుందో ఆ రూపాన్ని వాళ్ళు చూస్తున్నారనమాట. స్థూల శరీరం చచ్చిపోయిన క్షణాన్ని అది బలవంతంగా బయటికి నెట్టివేయబడుతుంది. ఏదో ఒక జీవరూపాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో అది సూక్ష్మ శరీరాన్ని చుట్టుకొని ఉంటుంది. ఎందుకంటే స్థూల శరీరం చనిపోవటం అంటే దానిలో ఒక భాగమైన ఎథరిక్ డబుల్ కూడా అది కూడా మరణమే. ఎప్పుడైతే ఈ భౌతిక శరీరము చచ్చిపోవటం జరుగుతుందో, అంటే ఆ ఆత్మ స్వరూపం అన్నది విడిపడిపోవటం జరుగుతుందో, అప్పుడు ఆ ఎథరిక్ అనేది కూడా చచ్చిపోవటం జరుగుతుంది. అది కూడా బయటికి వచ్చి మళ్ళా శరీరం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అది జరగనప్పుడు ఇక అది కుదరదు అని తెలుసుకున్నప్పుడు అది కూడా కరిగిపోవటం జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తిలో ఉన్న భయాన్ని తొలగించాలని మా నేస్తం చాలా గట్టి ప్రయత్నం చేసేటప్పుడు భయపడాల్సిందేమీ లేదని, అంతా సవ్యంగా జరుగుతుందని ఆయన మాటలకి చెప్పడం వినిపించింది. పాపం ఆ కుర్రాడు చాలా పిన్న వయస్కుడు. భౌతిక స్థాయిలో తన చుట్టూ జరుగుతున్న వాటిని చూసి అబ్బురపడిపోతున్నట్టు కనపడ్డాడు. అంబులెన్స్ వాళ్ళు రావటం, ఆ యుద్ధ విమాన శకలాలలో ఇంకా అక్కడక్కడ మంటలను ఆపివేయటం, ఒకప్పుడు అతను ఉన్న ఆ శరీరాన్ని లేవనెత్తటం, దానిని ఎంతో గౌరవంగా అంబులెన్స్ దగ్గరికి తీసుకువెళ్ళటం చూస్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు. ఇక ఎప్పుడైతే ఆ విమానం కింద పడిపోయిందో, అతని శరీరం ఎప్పుడైతే కాలిపోతూ ఉందో, అప్పుడు మరి అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఇతని శరీరాన్ని అంబులెన్స్లోకి తీసుకెళ్ళటం, జాగ్రత్తగా అతి మర్యాదగా తీసుకెళ్ళటం, ఇతను పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. మా చుట్టుప్రక్కల్లో పడుతున్న బాంబులకు ఉండుండి అతను ఉలికి పడుతూ జంకుతూ ఉన్నాడు. ఇక మరి ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది కాబట్టి
ఆ పడుతున్న బాంబులకి వాటికి ఆ ఆత్మ అనేది ఉలిక్కి పడుతూ, అంటే శబ్దాన్ని తను బయటికి శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి శబ్దభేరిని తను భరించలేదన్నమాట. అందుకని ఉలిక్కి పడుతూ ఉన్నాడంట. తన స్థూల శరీరం వెంట వెళ్ళాలని ఉంది అతనికి, కానీ మా నేస్తం అతనిని వద్దని ఆపాడు. అతను ఎప్పుడైనా సరే భౌతిక శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటికి వచ్చిందంటే మరలా దాంట్లోకి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇతను కూడా మళ్ళీ మళ్ళీ దాంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన శరీరం వెనకాలే పోవటానికి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. ఎంతో మృదువైన గొంతుతో అతనితో మాట్లాడుతూనే ఉన్నారు ఆయన. తన కష్టాలిక తీరిపోయాయని ఆ కుర్రాడికి అర్థమయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. హాస్టల్ ప్రపంచంలోని శాశ్వత జీవులు కొందరు అక్కడున్నారు. హాస్టల్ ప్రపంచంలోని శాశ్వత జీవులు కొంతమంది అక్కడున్నారు. భౌతిక స్థాయిలో సహాయం చేస్తున్న అంబులెన్స్ మనుషుల కన్నా, మరికొందరు సహాయుల కన్నా వీళ్ళు వేరుగా తేలిగ్గా గుర్తుపట్టగలిగేలా ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏదన్నా సహాయం కావాలేమోనని అడిగారు. ఈ కేసు విషయం తాను చూసుకుంటానని వాళ్ళని వెనక్కి వెళ్ళి మిగిలిన వాళ్ళ సంగతి చూడమని చెప్పారు మా నేస్తం వాళ్లకు. అక్కడ ఆ భౌతిక శరీరాన్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వాళ్ళు ఎలా వస్తారో, ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వీళ్ళకి ధైర్యం చెప్పడానికి రూపంలో ఉన్న ఆత్మస్వరూపులు కూడా కొంతమంది అలా వచ్చారంట. మేమేమన్నా సహాయం చేయమంటారా అని చెప్పేసి. అప్పుడు ఈ భారతీయ నేస్తం చెప్పాడంట, ఈ కేసును నేను చూసుకుంటాను, ఇతన్ని నేను సముదాయించుకుంటాను, ఈ ఆత్మస్వరూపానికి నేను చెప్తాను, నిజమేంటో సత్యమేంటో నేను వివరిస్తాను, మీరు వెళ్ళండి, మిగతా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట.